చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రమాణ పత్రం ఇచ్చారు. ఏమని? అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచి పథకాలన్నీ అమలు చేస్తామని చెప్పి ప్రమాణ పత్రం మీద చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు అనే నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నా ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నుంచి ఈ పథకాలన్నీ అమలు చేస్తానని చెప్పారు. కానీ ఏం చేశారు? దీపం పథకం సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తా అన్నారు అని 24లో పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో 1,59,00,000 మందికి సిలిండర్లు ఉన్నాయి. ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్క ప్రకారం. అందులో ఇది ఇస్తానంది మొదటి సంవత్సరం ఒక్క సిలిండర్కి 877 రూపాయల చొప్పున, రాష్ట్రంలో ఉన్న సిలిండర్లు అందరికి కలిపి కావలసిన నిధి 1,370 కోట్లు. ఈ ఒక్క సిలిండర్కి ఇవ్వటానికి 1,370 కోట్లు కావాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్లో ఎంత కేటాయించారయ్యా? 865 కోట్లు. అంటే సుమారు 405 కోట్లు గ్యాస్ సిలిండర్ పథకంలో మొదటి సంవత్సరంలోనే ఒక సిలిండర్ ఇవ్వటాకే బడ్జెట్ కేటాయించలేదు, ఇవ్వలేదు. ఇది 405 కోట్ల రూపాయలు పంగనామం పెట్టారు గ్యాస్ సిలిండర్ పథకంలో. మొత్తం 1,59,00,000 మందికి ఇచ్చేస్తే 1,370 కోట్లు ఒక సిలిండర్కి కావాలి. అలాంటిది ప్రభుత్వం ఇచ్చిందంతా 865 కోట్లు. అంటే 400 కోట్లు ఒక సిలిండర్కి బకాయి పడ్డారు. అంటే 3 సిలిండర్ల మీద ఎంత బకాయి పడ్డారు? 1,200 కోట్లు తక్కువ మందికి ఇచ్చారు. అంత అమౌంట్ని తగ్గించేశారు, పథకానికి పూర్తిగా ఇవ్వట్లా. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.